ఒక దైవ సేవకుడు ఆయన ఈ ప్రకారం రాశాడు. క్రైస్తవ్యంలో మొదట సత్యం అనేది వస్తుంది, ఆ తరువాతే క్రియ అనేది దాని వెనక ఉంటుంది. సత్యము లేకుండా, వాక్య సిద్ధాంతానికి బోధకు సంబంధించినటువంటి జ్ఞానము లేకుండా, దేవుడు ఎవరో తెలియకుండా, మనము యేసుక్రీస్తునందు ఏమై ఉన్నామో ఎరుగకుండా, మనము ఎందుకు పిలువబడ్డామో దాని గురించినటువంటి అవగాహన లేకుండా, మనము సాతాను యొక్క దాడులను, సాతాను యొక్క తంత్రములను ఎదుర్కొనుటకు చాత కాని వారముగా ఉండిపోతాం. సో దేవుడు తన రాజ్యంలో, తన యొక్క సంఘములో మొదట సత్య ప్రత్యక్షతనిస్తాడు. ఆ తర్వాత సత్యానికి అనుగుణంగా తన సంఘము, తన వారు నడుచుకునేటట్టు వారిని ఆదేశించి ప్రేరేపిస్తాడు. సో మనమందరం కూడా దేవుడే సత్యము అనే దాన్ని ఒప్పుకుంటాం. యేసు ప్రభు నేనే సత్యము అని చెప్పాడు, ఒప్పుకుంటాం. సత్య స్వరూపియగు ఆత్మ అనేది మనం ఒప్పుకుంటాం. కనుక సత్యము అనేది మనకు ఆయుధముగా ఉన్నప్పుడు ప్రతి అబద్ధాన్ని, ప్రతి మోసాన్ని, ప్రతి తంత్రాన్ని, పన్నాగాన్ని, కుట్రను, ప్రతి ఒక్క పథకాన్ని, సాతాను నుండి వచ్చేటువంటి వాటన్నింటినీ మనం చాలా సులువుగా తెలుసుకుంటాము. అండ్ వాటన్నింటిని కూడా దేవుడి శక్తితో తిప్పి కొడతాం. నాకు సత్యము తెలియకపోతే అసత్యము నన్ను బలి చేసేస్తుంది. అండ్ ఈరోజున చాలామంది క్రైస్తవ లోకములో దేవుడి వాక్య సత్యమును ఎరుగరు గనుక అసత్యము చేత, అబద్ధ బోధ చేత బలైపోతున్నారు. రోజు రోజు నాశనానికి తీసుకుపోబడుతున్నారు. వాన్స్ హ్యావ్నర్ అనేటువంటి ఒక సేవకుడు అనేవాడు, క్వేకర్స్ అనేటువంటి ఒక డినామినేషన్ ఉండేది. బ్యాప్టిస్ట్, మెథడిస్ట్, లూథరన్, సిఎస్ఐ లాగా ఆ టైంలో క్వేకర్స్ అనేటువంటి ఒక డినామినేషన్, ఒక సెక్ట్ అంటారు దాన్ని. వారికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వారు దేవుడి సన్నిధిని వ్యక్తిగతంగా అనుభవించేటట్టు తర్ఫీదు పొందేవారు. సో వారు దేవుడి సన్నిధిలో సంఘముగా సభలో చేరుకున్నప్పుడు, కూడుకున్నప్పుడు వారు షేక్ అయ్యేవారు అనమాట. అంటే మా మీదికి దేవుడి శక్తి వచ్చిందని వారు అట్లా వణికేవారు. అందుకని వీరు షేక్ అవుతున్నారు దేవుడి శక్తి కింద అని వారికి క్వేకర్ అనేటువంటి పేరు వచ్చింది. సో వాన్స్ హ్యావ్నర్ ఏమంటారంటే వారు దేవుడి శక్తి కింద షేక్ అయి ఉండొచ్చు, కానీ ఈ రోజున క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి క్రైస్తవులు దేవుడి వాక్యమును నమ్ముట ద్వారా వారు బలముగా షేక్ అవ్వకుండా దేవుడి వాక్యం ఏంటో తెలియకుండా షేక్ అయిపోతున్నారు అని అన్నాడు. సో ఎప్పుడైతే దేవుడి వాక్యం మనకు తెలియదో మనము లోకములో ప్రతి విషయానికి షేక్ అయిపోతాం. సో ఈ రోజున Christianity is shaking. Instead of shaking the world, Christianity itself is shaking on a faulty foundation అన్నప్పుడు వారు ఈ సత్య విషయంలో ఎంత బలహీనులో, సాతానును కాదు కదా, సామాన్యమైనటువంటి విషయములను కూడా ఎదుర్కొనేటువంటి విషయంలో వారు ఎంత బలహీనులో అనేది మనకు లోకంలో అర్థమైపోతుంది.